అదే విధంగా మరి మీ అందరికీ తెలుసు బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందరం కొట్లాడినాం, అందరం ఆరాటపడ్డాం. బీసీ కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం, ఈ లెక్క తప్పుల తడక, మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, మీరు డీటెయిల్స్ పెట్టండి, దాంతోపాటు భూసాని కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో డీటెయిల్స్ ఇవ్వండి, ఒక శాంక్టిటీ ఇవ్వండి మీరు చేసినటువంటి ఈ జనగణనకు, లేకపోతే కోర్టులో ఇబ్బందులు అవుతాయని ఆనాడే చెప్పినాం. అయినా ప్రభుత్వం వినలేదు. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, ఒక్కటి కాదు మీరు 3 బిల్లులు పెట్టాలి, లేకపోతే ఎవరు కోర్టుకు పోయినా అన్నిటికీ ఇబ్బంది వస్తుందంటే అది కొంత విని మీరు 2 బిల్లులు పెట్టిన. అందుకే ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా కేవలం రాజకీయపరమైనటువంటి జీవోకే ఇబ్బంది వస్తుంది తప్పితే విద్యా ఉద్యోగాల విషయంలో ఇబ్బంది రాదు. అదొకటి సంతోషించదగ్గ పరిణామం. అయితే ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు నేను కోరేది ఏంటంటే 42% కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇచ్చిన తెల్లారే ఇస్తదనే వార్త రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసు వేయించారు. అది నేను కాదు, ఇంటర్నెట్ అంతా కోడై కూస్తున్నది. అనేక రకమైన సాక్ష్యాధారాలతో అనేక మంది కేసు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనుషులని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళేమో వీళ్ళు ఇచ్చిన జీవోనే వీళ్ళు కేసులు వేస్తారు. బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో, ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో, ఆర్డినెన్స్ పాస్ చేయాలనో, ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు, మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోటా అండి? జడ్జిల వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈటెల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ గా ఒకటి అడుగుతా ఉన్నా, ఇదేనా మీ పార్టీ వైఖరి? ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఇది మీ అఫీషియల్ స్టాండా? మీ అధ్యక్షుడు చెప్పిండా? మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు, ఈటెల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి? ఒక ఉద్యమకారుడు, బీసీ బిడ్డ, మీకు ఎంత బాధ్యత ఉండాలి? ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా? ఈటెల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఏం కుట్ర? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది, ఇంకో పక్క జీవోని అడ్డుకోవడానికి వాళ్ళే కోర్టుకు పోతారు, ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకు పోకండి, మీరు ఖర్చు పెట్టుకోకండి, మేము కోర్టుకు పోతామని చెప్తారా? మీరు ఏం పార్టీ మీది? మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు, ఎట్లా మాట్లాడతారు? కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డరు? ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం? ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా దారుణం. బీజేపీ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఈటెల రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా? యు ఆర్ ఎన్ ఎంపీ ఇన్ ఎ రూలింగ్ పార్టీ. హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు సే? How can you say we will go to the court after the elections and elections will be cancelled just like Maharashtra? So did you influence Maharashtra decision also? What are you saying, Mr. Etal Rajendra Garu? I am questioning you today. You are a member of parliament. Is this a joke? The fight that we are doing on the street for the OBC community of Telangana, does this look like a joke to you? Is this a joke for BJP party? స్పష్టంగా జవాబు ఇవ్వాలి, ఈరోజు ఆన్సర్ చేయాలి. మోసం చేసి కాలమెల్ల తీస్తామంటే కాదు. అరే మాట్లాడడానికన్నా నియతి ఉండాలి కదన్నా. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్, మాట్లాడరాదా మీకు? ఇక్కడున్న 8 మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాలు పట్టుకోండి మీ మోడీ గారి, అన్న మా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని అడగండి. అది అడగ చేత కాదు, ఉల్టా ఏమంటారు? ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బీసీ బిడ్డలు ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి? పోవద్దా? పైసలు పెట్టుకోవద్దా? గెలవద్దా? బీసీలకు ఏం రావద్దా? ఇదేనా బీజేపీ వైఖరి? ఎంత అన్యాయం ఇది! జోక్ లాగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన రిజర్వేషన్లలో, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను చదివి వినిపిస్తా, దయచేసి కొంచెం టైం పట్టిన ప్రెస్ మిత్రులు ఓపికగా వినాలని కోరుతున్నా. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఆ ఊర్లో మొత్తం ఉన్నది 784 మంది.
ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడు ఆ ఊర్లో. రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఇది ఏంది ఇది? అంటే ఎంత సాంకేతిక పరంగా అసలు ఇదేమన్నా పనికొచ్చే రిజర్వేషనేనా? అట్లనే పెద్ద కొడపతల్ మండలం తండా, దావన్ తండా, ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. అక్కడ ఒక్కరంటే ఒక్క ఎస్సీ ఓటర్ లేడు. ఎక్కడికి వెళ్ళొచ్చి పోటీ చేయాలి ఎస్సీలు? మరి పోటీ చేస్తే ఆ గ్రామంలో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? మాచారెడ్డి మండలం వడ్డెరగూడెం తండా, మొత్తం ఊరంతా వడ్డెరలే ఉంటారు, అంటే బీసీలు ఉంటారు. అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది. మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి? ఎట్లా గెలవాలి? నాగర్ కర్నూలు జిల్లా, ఇదైతే మరీ దారుణం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోన్పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే, ఇదివరకే ఎన్నికలు జరగని ఆ గ్రామంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక? అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు, ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి చేసుకోవాలి కదా, అక్కడ కూడా జరగలేదు. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెలపల్లిలో ఎస్టీ ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చారు, ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఇది ఏం కుట్ర, ఇదేం పద్ధతి? ఇందుకోసమే మేమేం అడిగినామంటే, మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి, జనాభా వివరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు, ఓసీ లెక్కుంటే ఓసీలకు వస్తుంది, ఎస్సీ లెక్కుంటే ఎస్సీలకు వస్తుంది, బీసీ లెక్కుంటే బీసీలకు వస్తుంది. అలా పెద్ద విషయం ఏముంది? ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంది? దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, 3 పేజీల లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది, పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండ్రు. ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, శాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం, మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ 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 అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్నిస్తారు, మాలలకు ఎన్నిస్తారు, ఉపకులాలకు ఎన్నిస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? మీరు పెట్టినరు బిల్లు, పాస్ చేసిండ్రు అసెంబ్లీలో, మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా. ఎందుకైతే లేదు? అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసి ఏం లాభం? బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు. ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఎస్టీ రిజర్వేషన్ జాబితాలలో ఎక్కడ ఉండనే ఉండదు. ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పుల తడగ్గా ఉన్నది. ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా? న్యాయం జరుగుతుందా? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తాం, ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చెయ్యరా? ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్, అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి.
అదేవిధంగా తెలంగాణ వాదులు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది నిలబడుతుందా నిలబడదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్, ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆగిండ్రు, ఇంకో 2 నెలలు ఆగండి, ఇంకో 3 నెలలు ఆగండి, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, క్లియర్ గా ఆర్డినెన్స్ నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపియండి, చేపించిన తర్వాత మీరు ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసుడు ఎందుకు? అంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి ఇవ్వలేదు కాబట్టి చేస్తా ఉన్నాం. డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు, ప్రజలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. కోర్టు తీర్పు అక్టోబర్ 8వ తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్ట్ ను ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఊరుకోము, చూస్తూ ఊరుకోము. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే 8th రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ద థాట్. బాగా నా గురించి ఆలోచన చేసినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారికి, నిజామాబాద్ ఓటర్గా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేనా? లేదండి, ఇంకా నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎన్నికలు వస్తాయో రావో తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు అంటూ